హాయ్ ఆస్పిరెంట్స్. సో, మనము యూజీసీ నెట్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ క్లాసెస్ చెప్పుకుంటున్నాం గదా! సో, ఆ క్లాసెస్‌లో భాగంగా ఈరోజు మనం అసెట్ సెక్యూరిటైజేషన్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసెట్ సెక్యూరిటైజేషన్ గురించి డిస్కస్ చేసే ముందు ఒక చిన్న స్టోరీ చెప్తాను. వినండి ఒకసారి. ఓకేనా? సో, ఒక విలేజ్‌లో రూరల్ బ్యాంక్స్ ఉంటాయి గదా! సో, అట్లాంటి ఒక రూరల్ బ్యాంక్ ఉంది. ఓకేనా? సో, ఆ రూరల్ బ్యాంక్ ఏం చేసింది అంటే, షేర్ క్యాపిటల్ అండ్ డిబెంచర్స్ 20 క్రోర్స్, 20 క్రోర్స్ ఇష్యూ చేసి 40 క్రోర్ రూపీస్ ఫండ్‌నైతే అక్వైర్ చేసుకుందనమాట. ఇప్పుడు ఆ 40 క్రోర్ రూపీస్‌ని ఏం చేయాలి? కొంత పోర్షను రిజర్వ్స్‌గా మెయింటైన్ చేసుకొని, రిమైనింగ్ పోర్షన్‌ని లోన్స్‌గా ప్రొవైడ్ చేయాలి. ఎవరికి? ఆ విలేజ్‌లో ఉండే ఫార్మర్స్‌కి లోన్స్‌గా ప్రొవైడ్ చేయాలి. ఓకేనా? సో, ఇప్పుడేమి జరుగుతుంది అంటే, ఆ 40 క్రోర్స్‌లో ఒక 4 క్రోర్ రూపీస్ రిజర్వ్స్‌గా పెట్టుకొని 36 క్రోర్ రూపీస్ ఏం చేస్తుందంటే, ఫార్మర్స్‌కి లోన్‌గా ప్రొవైడ్ చేసింది. ఓకేనా? ఇక్కడి దాకా ఏమి ఇబ్బంది లేదు. బట్, బట్ రూరల్ ఏరియాలో ఆ బ్యాంక్ ఉండడం వల్ల ఫార్మర్స్ ఫ్లోటింగ్ ఎక్కువగా ఉంది. అంటే లోన్స్ కావాలని చెప్పి. ఓకేనా? కానీ బ్యాంక్ ఏం చేసింది? తన దగ్గరుండే 36 క్రోర్స్‌ని కూడా లోన్స్‌గా ఇచ్చేసింది. మరి మళ్ళీ కొత్తగా ఫార్మర్స్ వస్తున్నారు గదా! లోన్స్ కావాలని. వాళ్ళకి లోన్‌లు ఏ విధంగా ప్రొవైడ్ చేస్తుంది? ఫండ్స్ లేవు కదా! లేదు. క్యాపిటల్‌ని పెంచుకోవాలంటే బ్యాంకులు జనరల్‌గా క్యాపిటల్‌ని పెంచుకోవాలంటే చాలా రూల్స్‌ని, చాలా కండిషన్స్‌ని సాటిస్ఫై చేయాల్సొస్తుంది. ఓకేనా? ఇటువంటి పరిస్థితుల్లో ఏం చేయొచ్చు? ఇప్పుడు చూడండి. బ్యాంక్‌కి అసెట్స్ అంటే ఏమొస్తాయి? బ్యాంక్‌కి అసెట్స్ అంటే ఏమొస్తాయి? లోన్స్ అండ్ అడ్వాన్సెస్ వస్తాయి గదా! ఇప్పుడు మీ దగ్గర నుంచి ఎవరన్నా అప్పు తీసుకున్నారనుకోండి. ఆ అప్పు తీసుకున్న వ్యక్తి మీకేమవుతారు? డెటార్ అవుతారు. డెటార్ అంటే ఎవరు? డెటార్ అంటే ఎవరు? మీకు అసెట్టే కదా! డెటార్ అంటే మీకు అసెట్టే గదా! ఇప్పుడు మీరు బ్యాంక్ దగ్గర లోన్ తీసుకున్నారనుకోండి. బ్యాంక్‌కి మీరేమవుతారు? అసెట్ అవుతారు. ఓకేనా? సో, ఇప్పుడు బ్యాంక్‌కి ఫండ్స్ అనేవి కావాల్సొస్తున్నాయి. ఓకేనా? ఇప్పుడు బ్యాంక్ ఏం చేస్తుంది అంటే, బ్యాంక్ దగ్గర ఉండే రిసీవబుల్స్‌నన్నిటిని కూడా అంటే బ్యాంక్ దగ్గర ఎవరైతే లోన్స్ తీసుకోనున్నారో, ఆ లోన్స్‌కి సంబంధించిన అమౌంట్‌ని మొత్తం కూడా సెక్యూరిటైజేషన్ చేసేస్తుంది. అంటే ఇన్వెస్ట్‌మెంట్‌గా మారుస్తుంది. ఓకేనా? సో, బ్యాంక్ కాడ రిసీవబుల్స్ ఉన్నాయి కదా! ఆ రిసీవబుల్స్ మొత్తాన్ని కూడా ఇన్వెస్ట్‌మెంట్‌గా మార్చేసి ఓకేనా? ఏదర్ అది డిబెంచర్స్‌గా కానివ్వండి, లేకపోతే బాండ్స్‌గా గానివ్వండి, మార్చేసి మార్కెట్‌లో సేల్ చేసేస్తుంది. ఇంట్రెస్ట్ ఉండే ఇన్వెస్టర్స్ ఏం చేస్తారు? ఆ డిబెంచర్స్‌ని కానీ, లేకపోతే ఆ బాండ్స్‌ని కానీ వాటెవర్ ఇట్ మే బి వి ఆర్ కాల్డ్ ఇట్ యాస్ సెక్యూరిటీస్. ఓకేనా? ఆ సెక్యూరిటీస్‌ని పర్చేస్ చేస్తారు. ఓకేనా? అలా పర్చేస్ చేసుకున్నాక బ్యాంక్‌కి ఫండ్స్ ఒస్తాయి. ఆ ఫండ్స్‌ని మళ్ళీ ఏం చేస్తుంది? లోన్స్‌గా ఇచ్చేస్తుంది. ఓకేనా? సో, స్టోరీ అర్థమైందా? మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. బ్యాంక్ 40 క్రోర్స్ రూపీస్‌తో ఒక బ్రాంచ్‌ని ఓపెన్ చేసుకుంది. అందులో 4 క్రోర్ రూపీస్ రిజర్వ్స్‌గా మెయింటైన్ చేసుకొని 36 క్రోర్స్‌ని లోన్స్‌గా ఇచ్చేసింది. సో, ఫార్మర్స్ దగ్గర నుంచి ఇంకా లోన్‌లు కావాలని చెప్పి డిమాండ్ రావడంతో బ్యాంక్ ఏం చేసింది? వాటి రిసీవబుల్స్ అన్నిటిని కూడా ఇన్వెస్ట్‌మెంట్‌గా మార్చేసింది. ఎలా మారుస్తుందనేదే మనం ఇప్పుడు క్లాస్‌లో చూద్దాం. ఇన్వెస్ట్‌మెంట్‌గా మార్చేసింది. సో, ఇన్వెస్టర్స్ హూ ఈస్ హావింగ్ ఇంట్రెస్ట్ ఆన్ పర్చేస్ దెమ్ వాళ్ళు పర్చేస్ చేస్తారు. బ్యాంక్ దగ్గరికి డబ్బులొస్తుంది. ఆ డబ్బులతో మళ్ళీ ఏం చేస్తుంది? లోన్స్ ఇచ్చేస్తుంది. సో, ఇదొక సైకిల్. ఓకేనా? ఇప్పుడు మనము టాపిక్ అనేది చెప్పుకుందాం. అసెట్ సెక్యూరిటైజేషన్. సో, సెక్యూరిటైజేషన్ అంటే ఏంటి? కన్వర్టింగ్ ద అసెట్ ఇంటూ ద ఇన్వెస్ట్‌మెంట్స్. ఓకేనా? సో, అసెట్స్‌ని ఇన్వెస్ట్‌మెంట్‌గా కన్వర్ట్ చేసే ప్రక్రియనే, ప్రాసెస్‌నే మనం ఏమంటామంటే సెక్యూరిటైజేషన్ అంటామనమాట. ఓకేనా? సో, అసెట్స్‌ని ఇన్వెస్ట్‌మెంట్‌గా కన్వర్ట్ చేసే ప్రాసెస్‌నే మనం ఏమంటాము? సెక్యూరిటైజేషన్ అంటాం. ఓకేనా? సో, ఇందాక చెప్పిన ఆ బ్యాంక్ ఎగ్జాంపుల్ ఇంకొకసారి చూడండి. బ్యాంక్ బ్యాలెన్స్ షీట్ ఇది. ఓకేనా? సో, ఈ బ్యాంక్ బ్యాలెన్స్ షీట్‌లో క్యాపిటలు 20 క్రోర్స్ ఉన్నాయి. అదే విధంగా, అదే విధంగా డిబెంచర్స్ 20 క్రోర్స్ ఉన్నాయి. ఓకేనా? సో, వీళ్ళు ఒక 4 క్రోర్స్ రిజర్వ్స్‌గా పెట్టుకున్నారు. 36 క్రోర్స్‌ని లోన్స్‌గా ఇచ్చున్నారు. ఇప్పుడేం జరుగుతుంది? ఎక్స్‌ట్రాగా ఇంకా ఫార్మర్స్ వస్తూనే ఉన్నారు. ఫార్మర్స్ ఎక్స్‌ట్రాగా వస్తూనే ఉన్నారు. కానీ బ్యాంక్ దగ్గర లోన్‌లివ్వడానికి డబ్బులు లేవు. ఇప్పుడు ఆ బ్యాంక్ ఏం జేస్తుంది? ఆ బ్యాంక్ ఏం చేస్తుందంటే, వీళ్ళు ఇచ్చిన లోన్స్‌ని ఎలా కన్వర్ట్ చేస్తుంది అంటే, సెక్యూరిటీస్‌గా కన్వర్ట్ చేసేస్తుంది. ఇన్వెస్ట్‌మెంట్‌లుగా కన్వర్ట్ చేసేస్తుంది. ఓకేనా? సో, వాట్ ఈస్ సెక్యూరిటైజేషన్?
సెక్యూరిటైజేషన్ ఈజ్ ఎ ప్రాసెస్ వేర్ ద అసెట్స్ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్ ఈస్ కన్వర్టెడ్ టు ద సెక్యూరిటీస్. ఓకేనా? సో, ఒక ఆర్గనైజేషన్‌లో ఉండే అసెట్స్ కాస్త ఏమవుతాయి? సెక్యూరిటీస్‌గా కన్వర్ట్ అవుతాయి. ఓకేనా? సో, అర్థమైందా? అసెట్ సెక్యూరిటైజేషన్ అంటే? సో, ఇప్పుడు చూడండి ఈ లోన్స్ 36 క్రోర్స్ ఉన్నాయి గదా! ఓకేనా? ఈ లోన్స్ అనేవి బ్యాంక్‌కి అసెట్ అవుతాయి కదా! సో, ఈ 36 క్రోర్స్ ఏమవుతాయి అంటే ఇన్వెస్ట్‌మెంట్‌గా మారిపోతాయి. సెక్యూరిటీస్‌గా మారిపోతాయి. సో, ఇన్వెస్టర్లు ఏం చేస్తారు? వాటిని కొనుక్కుంటారు. కాకపోతే ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటి అంటే బ్యాంకు దానంతటా అది ఈ అసెట్స్‌ని సెక్యూరిటీస్‌గా మార్చకూడదు. ఓకేనా? బ్యాంకు దానంతట అదే ఈ అసెట్స్‌ని సెక్యూరిటీస్‌గా మార్చకూడదనమాట. ఓకేనా? సో, మీకు మనీ మార్కెట్ గురించి కొంచెం ఐడియా ఉంటే బ్యాంకులు వేరే బ్యాంక్ నుంచి లోన్ తీసుకునేటప్పుడు బ్యాంక్ నోట్లు ఇష్యూ చేసుకుంటారు గదా! సో, ఆ విధంగా అన్నమాట. ఓకేనా? సో, బ్యాంక్ నోట్లు డైరెక్ట్‌గా ఇష్యూ చేసుకోకుండా త్రూ మనీ మార్కెట్ ద్వారా ఇష్యూ చేసుకోవాలి గదా! అదే విధంగా ఇక్కడ గూడా బ్యాంకులు అసెట్ సెక్యూరిటైజేషను డైరెక్ట్‌గా చేయకూడదనమాట. మరి ఎలా చేయాలి? ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ ద్వారా చేయాలనమాట. అంటే మధ్యలో ఒక సంస్థ ఉంటుంది. ఆ సంస్థ ఏం జేస్తుంది అంటే ఈ బ్యాంక్ దగ్గరుండే రిసీవబుల్స్‌ని కొనుక్కునేస్తుంది. ఓకేనా? బ్యాంక్ దగ్గరుండే రిసీవబుల్స్‌ని కొనుక్కునేసి వాటిల్ని ఇన్వెస్ట్‌మెంట్‌లుగా మారుస్తుందనమాట. సో, ఎలానో ఒక చిన్న డయాగ్రామ్ వేస్తాను చూడండి. ఇది బ్యాంకు. ఓకేనా? సో, బ్యాంక్ ఏం చేస్తుంది అంటే బ్యాంక్‌లో ఉండే రిసీవబుల్స్ అన్నిటిని కూడా ఒక స్పెషల్ పర్పస్ వెహికల్‌కి చేసేస్తే బ్యాంకుకి డబ్బులొచ్చేస్తాయి. ఇప్పుడు ఈ స్పెషల్ పర్పస్ వెహికల్ ఏం చేస్తుంది? ఇప్పుడు ఈ స్పెషల్ పర్పస్ వెహికల్ ఏం చేస్తుందంటే, బ్యాంక్ దగ్గర ఉండే రిసీవబుల్స్‌ని కొనుక్కుంది గదా! వాటికి రేటింగ్ ఇచ్చుకుంటుందనమాట. క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ ఉంటాయి గదా! ఆ రేటింగ్ ఇచ్చుకొని ఏం చేస్తుందంటే, ఇన్వెస్ట్‌మెంట్‌లుగా కన్వర్ట్ చేసేస్తుంది. అర్థమైందా? అర్థమైందా? సో, ఇన్వెస్టర్స్ ఉంటారు. ఈ ఇన్వెస్ట్‌మెంట్‌లని కొనుక్కుంటారు. ఓకేనా? సార్ మరి ఎస్‌పీవీకి ప్రాఫిట్ ఏంటి? ఎస్‌పీవీకి ప్రాఫిట్ ఏంటి? ఇందులో ఉండే మార్జినే ఎస్‌పీవీకి ప్రాఫిట్ అనమాట. ఓకేనా? సో, మార్జిన్ అనుకోవచ్చు, కమిషన్ అనుకోవచ్చు. ఇది ఎస్‌పీవీకి ప్రాఫిట్ అవుతుందనమాట. సో, అర్థమైంది గదా! అసెట్ సెక్యూరిటైజేషన్ అంటే ఏంటి? అసెట్ సెక్యూరిటైజేషన్ ఈస్ ఎ ప్రాసెస్ వేర్ అసెట్స్ ఆఫ్ ఎన్ ఆర్గనైజేషన్ ఈస్ కన్వర్టెడ్ యాస్ సెక్యూరిటీస్. ఓకేనా? ఈ అసెట్ సెక్యూరిటైజేషన్ అనేది ఎక్కువగా బ్యాంక్స్‌లో, ఫినాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో, ఎన్‌బీఎఫ్‌సిస్‌లో జరుగుతూ ఉంటుందనమాట. ఓకేనా? ఎన్‌బీఎఫ్‌సిస్‌లో ఎక్కువగా జరుగుతూ ఉంటుందనమాట. నెక్స్ట్ చూడండి. పార్టీస్ ఇన్ అసెట్ సెక్యూరిటైజేషన్. సో, అసెట్ సెక్యూరిటైజేషన్‌లో ఉండే పార్టీస్ ఎవరెవరు? సో, ఫస్ట్ ఆరిజినేటర్స్. సో, చూడండి ఆరిజినేటర్స్ అంటే ఎవరు అంటే బ్యాంకులనమాట. ఓకేనా? అంటే వీళ్ళ దగ్గర నుండి అసెట్ అనేది జనరేట్ అవుతుంది. బ్యాంక్ దగ్గర నుండి అసెట్ అనేది జనరేట్ అవుతుంది. కాబట్టి బ్యాంకుల్ని మనం ఏమంటామంటే ఆరిజినేటర్స్ అంటామనమాట. సో, ఆరిజినేటర్స్ ఈస్ ఎ పార్టీ వేర్ అసెట్ ఈస్ క్రియేటెడ్. ఎక్కడైతే అసెట్ అనేది క్రియేట్ అవుతుందో వాళ్ళు ఆరిజినేటర్స్. ఓకేనా? నెక్స్ట్ ఎస్‌పీవీ. ఎస్‌పీవీ స్పెషల్ పర్పస్ వెహికల్. ఓకేనా? సో, ఈ స్పెషల్ పర్పస్ వెహికల్ అనేది జనరల్‌గా ఎవరు స్టార్ట్ చేస్తారంటే ట్రస్టీలు గాని, లేకపోతే ఏదైనా ఫండ్ కంపెనీస్ కానీ, ఈ ఎస్‌పీవీలు స్టార్ట్ చేస్తాయన్నమాట. సో, వీటి పనేంటి అంటే ఈ విధంగా అసెట్స్ అన్నిటిని కూడా పర్చేస్ చేసి వాటిల్ని సెక్యూరిటీస్‌గా కన్వర్ట్ చేయడం. ఓకేనా? సో, జనరల్‌గా ఈ ఎస్‌పీవీస్‌ని ఎవరు క్రియేట్ చేస్తారు అంటే కంపెనీస్ కానీ, ట్రస్ట్‌లు గాని క్రియేట్ చేస్తూ ఉంటాయన్నమాట. నెక్స్ట్ మర్చెంట్ బ్యాంకర్స్. సో, చూడండి జనరల్‌గా మీరు సెక్యూరిటీస్ కొనాలన్నా, సెక్యూరిటీస్ అమ్మాలన్నా, లేకపోతే అడ్వర్టైజ్‌మెంట్ ఇవ్వాలన్నా, ప్రాస్పెక్టస్ ఇష్యూ చేయాలన్నా, ఇటువంటి సెక్యూరిటీ ఇష్యూ రిలేటెడ్ వర్క్ మొత్తం కూడా ఎవరు చేస్తారు? మర్చెంట్ బ్యాంకర్సే గదా! మర్చెంట్ బ్యాంకర్స్ కదా! మీకు ఇక్కడ దాకే కొత్త పాయింటు. ఇక్కడి నుంచి కూడా ఇష్యూ ఆఫ్ సెక్యూరిటీస్ అనే టాపిక్ వచ్చేస్తుందన్నమాట. ఓకేనా? సో, మర్చెంట్ బ్యాంకర్స్ ఏం చేస్తారు అంటే, ఈ ఇష్యూ ఆఫ్ సెక్యూరిటీస్‌కి రిలేటెడ్‌గా ఉండే వర్క్ మొత్తాన్ని కూడా ఈ మర్చెంట్ బ్యాంకర్సే చేస్తారు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి రేటింగ్ ఏజెన్సీస్. సో, ఇక్కడ చూడండి ఒరిజినేటర్స్ దగ్గర ఉండే అసెట్ ఏంటి? వాళ్ళు ఇచ్చిన లోన్స్ కదా! అవునా కదా? అంటే వాళ్ళు ఇచ్చిన రిసీవబుల్స్ కదా!
మరి ఈ రిసీవబుల్స్ అనేవి ఎప్పుడు కూడా రిస్కే. ఓకేనా? సో, కంపేర్డ్ టు ద ఈక్విటీ ఫండ్స్, డెట్ ఫండ్ ఈస్ హై రిస్కీ. ఓకేనా? మీరు ఈక్విటీ ఫండ్స్‌తో కంపేర్ చేసుకుంటే డెట్ ఫండ్‌లనేవి రిస్క్ ఎక్కువగా కలిగుంటాయన్నమాట. సో, ఇప్పుడు చూడండి. ఇక్కడ లోన్స్ ఇచ్చారు. ఒకవేళ ఆ లోన్స్‌లో ఎన్‌పీవీస్ ఎక్కువగా ఉంటే ఏంటి పరిస్థితి? నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అనేవి ఎక్కువగా ఉంటే ఏంటి పరిస్థితి? ఓకేనా? అందుకని, అందుకని, అందుకని ఈ ఎస్‌పీవీ సెక్యూరిటీస్‌ని ఇష్యూ చేసే ముందు ఏం చేస్తుంది అంటే, రేటింగ్ ఏజెన్సీస్‌ని కన్సల్ట్ అయ్యి, వాళ్ళ దగ్గర ఉండే ఈ రిసీవబుల్స్‌కి క్రెడిట్ రేటింగ్ ఇవ్వమని అడుగుతుందన్నమాట. ఓకేనా? సో, క్రెడిట్ రేటింగ్‌లో మీకు ట్రిపుల్ ఏ, డబుల్ ఏ, ఏ అని 3 రేటింగ్స్ ఉంటాయి. సో, ట్రిపుల్ ఏ రేటింగ్ ఈస్ ద బెస్ట్ రేటింగ్ యాస్ కంపేర్డ్ టు ద ఏ రేటింగ్. ఓకేనా? అంటే మీకు క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ట్రిపుల్ ఏ రేటింగ్ ఇచ్చిందనుకోండి. దాని అర్థం ఏంటి అంటే ఆహ్, ఆ ఇన్వెస్ట్‌మెంట్‌లో లేకపోతే ఆ రిసీవబుల్స్‌లో రిస్క్ అనేది తక్కువగా ఉంటుంది. అర్థమవుతుందా? సో, రిస్క్ అనేది తక్కువగా ఉంటుంది. ఓకేనా? రిస్క్ అనేది తక్కువగా ఉండేటప్పుడు ఇన్వెస్టర్స్ ఎక్కువగా అట్రాక్ట్ అవుతూ ఉంటారు. అదే విధంగా డబుల్ ఏ రిస్క్ అనేది కొంచెం మోడరేట్‌గా ఉంటుంది. ఏ రేటింగ్‌లో రిస్క్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుందన్నమాట. ఓకేనా? సో, ఈ విధంగా ఎందుకంటే డెట్ ఫండ్స్‌ని కదా ఇన్వెస్ట్‌మెంట్‌గా మార్చేది. మరి ఆ డెట్ ఫండ్స్ రియలైజ్ అవుతాయా లేదా అని చెప్పైతే చూసుకోవాలి గదా! ఒకవేళ రియలైజ్ అవ్వలేదనుకోండి ఇన్వెస్టర్స్ లాస్ అవుతారు గదా! అవునా కాదా? సో, అందుకని ఏం జేయాలి? ఈ ఎస్‌పీవీలు ఏం జేస్తాయంటే క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్‌ని అప్రోచ్ అయ్యి ఓకేనా? వాళ్ళ దగ్గరుండే ఇన్‌స్ట్రుమెంట్స్‌కి రేటింగ్ ఇవ్వమంటాయన్నమాట. సో, అప్పుడేం జేస్తాయవి? రేటింగ్ అనేది ఇస్తాయి. ఓకేనా? వన్స్ రేటింగ్ ఈస్ డన్ తర్వాత ఈ ఎస్‌పీవీస్ ఏం జేస్తాయంటే సెక్యూరిటీస్‌ని ఇచ్చేస్తాయన్నమాట. నెక్స్ట్, నెక్స్ట్ రేటింగ్ ఏజెన్సీస్ తర్వాత ఇన్వెస్టర్స్. సో, ఇన్వెస్టర్స్ అంటే ఎవరు? ఈస్ ఎ పర్సన్ హూ ఇన్వెస్ట్ ద మనీ. ఓకేనా? వీళ్ళు లేకపోతే అసలు ఇదంతా జరుగుతుందా? సెక్యూరిటీస్ ఇష్యూ చేసేసాము. కొనుక్కునే వాళ్ళు లేరు. ఏంటి పరిస్థితి? కొనుక్కునే వాళ్ళు ఉండాలి గదా! ఖచ్చితంగా. అంటే ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు ఖచ్చితంగా ఉండాలి. నెక్స్ట్ పార్టీ ఆబ్లిగేటర్. ఆబ్లిగేటర్. ఎవరైతే మన దగ్గర లోన్ తీసుకున్నారో ఆళ్ళు ఆబ్లిగేటర్స్ అనమాట. అంటే ఇక్కడ ఆబ్లిగేటర్ అంటే ఎవరు? డెటార్. బ్యాంక్ దగ్గర లోన్ తీసుకున్న వాళ్ళుంటారు గదా! ఇందాక చెప్పుకున్న స్టోరీలో ఫార్మర్స్ ఉన్నారు గదా! వాళ్ళెవరంటే ఆబ్లిగేటర్స్ అనమాట. ఓకేనా? సో, ఈ ఆబ్లిగేటర్స్ కూడా వన్ ఆఫ్ ద పార్టీ ఇన్ అసెట్ సెక్యురిటైజేషన్. ఎందుకు? అసలు ఆబ్లిగేటర్స్ లేరనుకోండి, ప్రిన్సిపల్ డెటార్స్ లేరనుకోండి, అసెట్ ఏ విధంగా క్రియేట్ అవుతుంది? అర్థమవుతుందా? అసలు డెటార్స్ లేరు, అప్పు తీసుకునే వాళ్ళు లేరు, అసెట్ ఏ విధంగా క్రియేట్ అవుతుందో చెప్పగలరా? చెప్పలేరు గదా! సో, అసెట్ క్రియేట్ అవ్వాలి అంటే ఆబ్లిగేటర్ ఉండాలి. అసెట్ ఎక్కడ క్రియేట్ అవుతుంది? ఒరిజినేటర్ దగ్గర క్రియేట్ అవుతుంది. ఒరిజినేటర్ ఎవరిక్కడ? బ్యాంక్ కానీ, ఎన్‌బీఎఫ్‌సీలు గాని, ఫినాన్షియల్ ఇన్‌స్టిట్యూట్‌లు గాని. ఓకేనా? నెక్స్ట్, నెక్స్ట్ అడ్మినిస్ట్రేటర్ ఆర్ సర్వీసర్. సో, అడ్మినిస్ట్రేటర్ ఆర్ సర్వీసర్ అంటే ఎవరంటే, ఈ ప్రాసెస్ మొత్తాన్ని కూడా అడ్మినిస్ట్రేట్ చేసేవాళ్ళు జనరల్‌గా ఒరిజినేటర్సే ఉంటారనమాట. ఓకేనా? సో, వీళ్ళేం జేస్తారు? యాస్ యాన్ అడ్మినిస్ట్రేటర్ ఇక్కడ ఆరిజినేటర్ అంటే మనం ఏం చెప్పుకున్నాము? అసెట్ ఎవరి దగ్గరైతే క్రియేట్ అవుతుందో ఆళ్ళు ఆరిజినేటర్స్. అసెట్ ఎవరి దగ్గర క్రియేట్ అవుతుందనుకున్నాము? బ్యాంక్ దగ్గర కానివ్వండి, ఎన్‌బీఎఫ్‌సీల దగ్గర కానివ్వండి, ఫినాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్ దగ్గర కానివ్వండి, లేదా అదర్ ఆర్గనైజేషన్స్ వీళ్ళ దగ్గర అసెట్ అయితే క్రియేట్ అవుతుంది. మరి అడ్మినిస్ట్రేటర్ ఆఫ్ సర్వీసర్ అంటే ఎవరు? ఎవరు అంటే ఈ మొత్తం ప్రాసెస్‌ని అడ్మినిస్టర్ చేసేవాడు. ఓకేనా? మేనేజ్ చేసేవాడు. సో, చూడండి అట్ ద టైమ్ ఆఫ్ ల్యాప్స్ ఆఫ్ సెక్యూరిటీ ఆర్ డ్యూ డేట్ ఆఫ్ సెక్యూరిటీ ఈ అడ్మినిస్ట్రేటర్ అంటే యాస్ ఎ బ్యాంక్ ఏం చేయాలి అంటే రిసీవబుల్స్ దగ్గర మనీ కలెక్ట్ చేసుకోవాలి. రిసీవబుల్స్ దగ్గర ఏం కలెక్ట్ చేసుకోవాలి? మనీ కలెక్ట్ చేసుకోవాలి. మనీ కలెక్ట్ చేసుకొని దాన్నేం చేయాలి? ఇన్వెస్టర్స్‌కి ఇచ్చేసేయాలి. ఒక 10 ఇయర్స్ ఇన్వెస్ట్‌మెంట్ అన్నాము. 10 ఇయర్స్ ఇన్వెస్ట్‌మెంట్ అన్నాము. సో, ఆ 10 ఇయర్స్ పాటు ఇంట్రెస్ట్ అనేది కలెక్ట్ చేసుకొని ఇన్వెస్టర్స్‌కివ్వాలి. అదే విధంగా 10 ఇయర్స్ తర్వాత వాళ్ళ దగ్గర నుంచి రీపేమెంట్ తీసుకొని ఇన్వెస్టర్స్‌కి వాళ్ళ డబ్బులు వాళ్ళకి రిటర్న్ ఇచ్చేసేయాలి. ఈ పనంతా చేసేదెవరు? అడ్మినిస్ట్రేటర్. ఓకేనా? సో, మీరిక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందేంటి అంటే, ఈ బ్యాలెన్స్‌ని మాత్రమే బ్యాంక్ ఏం చేసింది? ఎస్‌పీవీకి ఇచ్చేసింది. అంతేగాని ఫార్మర్స్ దగ్గరికి వెళ్లి కలెక్షన్ చేసుకునే వర్క్ అంతా ఎవరు చేయాలి? బ్యాంకే చేయాలి.
ఎస్పీవీస్‌కి ఏం సంబంధం లేదు. ఓకేనా? అర్థమవుతుందా? సో, ఇవి పార్టీస్ ఇన్ అసెట్ సెక్యూరిటైజేషన్. సో, చూడండి ఎవరెవరు? ఒరిజినేటర్స్, ఎస్పీవీస్, మర్చెంట్ బ్యాంకర్స్, రేటింగ్ ఏజెన్సీస్, ఇన్వెస్టర్స్, ఆబ్లిగేటర్స్ అండ్ అడ్మినిస్ట్రేటర్ ఆర్ సర్వీసర్. ఓకేనా? సో, ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్పుకుందాం చూడండి. చూడండి. బ్యాంకు లోన్స్ ఇచ్చింది. ఒక 40 క్రోర్స్ లోన్స్ ఇచ్చింది 20 ఇయర్స్‌కి. దీని అర్థం ఏంటి? 20 సంవత్సరాల పాటు కూడా బ్యాంక్‌కి వడ్డీ అనేది వస్తూ ఉంటుంది. ఓకేనా? సో, ఇప్పుడు ఈ బ్యాంక్ ఏం చేస్తుంది అంటే, ఇచ్చిన లోన్స్‌ని సెక్యూరిటీస్‌గా కన్వర్ట్ చేయాలనుకుంటుంది. ఓకేనా? సో, అంటే బ్యాంకు అసెట్ సెక్యూరిటైజేషన్ చేయాలనుకుంటుంది. ఎలా చేస్తుంది? వీటి మొత్తాన్ని కూడా ఎస్పీవీస్‌కి సేల్ చేసేస్తుంది. ఎస్పీవీ అంటే ఏంటి? స్పెషల్ పర్పస్ వెహికల్. సో, సేల్ చేసేస్తే బ్యాంక్‌కి మనీ వచ్చేస్తాయి. ఆ మనీని మళ్ళీ రీఇన్వెస్ట్‌మెంటో లేకపోతే రీలోన్స్ గానో ఇష్యూ చేసుకుంటుంది. ఓకేనా? ఈ ఎస్పీవీ ఏం చేస్తుంది? ఆ 40 క్రోర్స్‌ని ఏం చేస్తుంది? సెక్యూరిటీస్‌గా కన్వర్ట్ చేస్తుందన్నమాట. ఓకేనా? సో, సెక్యూరిటీస్‌గా కన్వర్ట్ చేసే ముందు ఏం చేస్తుంది? క్రెడిట్ ఏజెన్సీస్ కాడికి వెళ్తుంది. వీళ్ళ రేటింగ్ ఇప్పించుకుంటుంది. రేటింగ్ ఇప్పించుకొని సెక్యూరిటీస్‌గా కన్వర్ట్ అయితే చేసేసుకుంటుంది. ఓకేనా? ఇప్పుడు ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో అంటే ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారో, వాళ్ళకి ఎవ్రీ ఇయర్ మీరు రీపేమెంట్ అనే ఇంట్రెస్ట్ అనేది పే చేయాలి కదా! ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మొత్తాన్ని కూడా డిబెంచర్స్‌గా కన్వర్ట్ చేసిందనుకోండి. వీటి మొత్తాన్ని కూడా డిబెంచర్స్‌గా కన్వర్ట్ చేసిందనుకోండి. ఓకేనా? ఆ డిబెంచర్ హోల్డర్స్‌కి ఎవ్రీ ఇయర్ మీరు ఇంట్రెస్ట్ పే చేయాలి గదా! మీరు అంటే ఇక్కడ ఎస్పీవీ ఇంట్రెస్ట్ పే చేయాలి గదా! ఓకేనా? ఎలా పే చేస్తుంది అంటే, బ్యాంక్ దగ్గర 40 క్రోర్స్ లోన్ తీసుకున్న వాళ్ళుంటారు గదా! వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకుంటుంది. అంటే వాళ్ళ దగ్గర నుంచి బ్యాంక్ కలెక్ట్ చేసుకుంటుంది. బ్యాంక్ దగ్గర నుంచి ఎస్పీవీ కలెక్ట్ చేసుకుంటుంది. ఎస్పీవీ దగ్గర నుంచి ఇన్వెస్టర్స్‌కొస్తాయి. ఎన్ని సంవత్సరాల పాటు? 20 సంవత్సరాల పాటు. లేదు అంటే ఇన్వెస్టర్స్ వాళ్ళ సెక్యూరిటీస్‌ని ఇంకొకళ్ళకి సేల్ చేసుకునేంత వరకు. ఓకేనా? ఇక్కడ ఎవరు సేల్ చేసుకోలేదనుకుందాం. 20 సంవత్సరాల పాటు ఇన్వెస్టర్స్ ఉన్నారు. సో, ఆఫ్టర్ 20 ఇయర్స్ ఈ 40 క్రోర్స్ రియలైజ్ అవుతాయి గదా! రియలైజ్ అవ్వకపోతే ఏంటి పరిస్థితి అనేది తర్వాత మాట్లాడుకుందాం. ఓకేనా? ముందు క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ అన్నీ కూడా త్రిబుల్ ఏకి ఇచ్చేసాయి రేటింగ్. అంటే ఖచ్చితంగా రియలైజ్ అవుతాయనే అర్థం. ఓకేనా? సో, 20 సంవత్సరాల తర్వాత ఈ 40,00,00,000 రీపేమెంట్ అనేది జరుగుతుంది గదా! బ్యాంక్‌కి. బ్యాంక్ దగ్గర నుంచి ఎక్కడికొస్తాయి? ఎస్పీవీకొస్తాయి. ఎస్పీవీ దగ్గర నుంచి ఎక్కడికొస్తాయి ఫైనల్‌గా? ఇన్వెస్టర్స్‌కి వాళ్ళు పెట్టిన పెట్టుబడి అనేది వచ్చేస్తుంది. ఓకేనా? సో, ఈ విధంగా మీకు అసెట్ సెక్యూరిటైజేషన్ అయితే జరుగుతూ ఉంటుందన్నమాట. ఓకేనా? సో, దీనివల్ల బెనిఫిట్స్ ఏంటో చూద్దాం. అసెట్ సెక్యూరిటైజేషన్ వల్ల బెనిఫిట్స్ ఏంటో చూద్దాం. సో, ఫస్ట్ ఇష్యూవర్స్‌కి. ఇక్కడ ఇష్యూవర్స్ అంటే ఎవరొస్తారు? బ్యాంక్ వస్తుంది, ఎస్పీవీ వస్తుంది, మర్చెంటైల్ బ్యాంక్ వస్తుంది. ఓకేనా? సో, వీళ్ళకి ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి? టు ఇంప్రూవ్ సీఏఆర్. సీఏఆర్ అంటే ఏంటి? క్యాపిటల్ అడెక్వసీ రేషియో. క్యాపిటల్ అడెక్వసీ రేషియో. సో, చూడండి బేసెల్ నార్మ్స్ ప్రకారము ప్రాపర్ సీఏఆర్ అనేది మెయింటైన్ చేస్తూ ఉండాలన్నమాట. ఓకేనా? ఇక్కడ మనం సెక్యూరిటీస్‌ని రిస్కీ సెక్యూరిటీస్, అన్‌రిస్కీ సెక్యూరిటీస్ అని చెప్పైతే డివైడ్ చేసుకుంటాము. సో, బ్యాంక్‌లో ఉండే సెక్యూరిటీస్ ఉంటాయి గదా! సో, అవి రిస్కీ సెక్యూరిటీస్, అన్‌రిస్కీ సెక్యూరిటీస్ అని ఉంటాయి. వాటిలికి తగ్గట్టుగా సీఏఆర్ అనేది మనం మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు చూడండి ఇందాక మీకొక పాయింట్ చెప్పాను. ఏంటా పాయింట్ అంటే డెట్ ఫండ్స్ అనేవి ఈక్విటీ ఫండ్స్ కంటే ఎక్కువ రిస్క్‌ని కలిగుంటాయి. ఓకేనా? సో, చూడండి మీరు అప్పిచ్చేసున్నారు. సో, మీరు ఇచ్చిన అప్పనేది ఈక్విటీ ఫండ్స్ కంటే అంటే మీ క్యాపిటల్ కంటే రిస్క్ ఎక్కువగా ఉంటుందా? తక్కువగా ఉంటుందా? ఎక్కువ రిస్క్ ఉంటుంది గదా! ఇప్పుడు మీరేం చేస్తున్నారు అంటే, మీరు ఎవరికైతే అప్పు ఇచ్చున్నారో వాటన్నిటిని కూడా సెక్యూరిటీస్ కింద మార్చేసుకుంటున్నారు. వాటన్నిటిని కూడా ఏం చేస్తున్నారు మీరు? సెక్యూరిటీస్ కింద మార్చేసుకుంటున్నారు. అలా సెక్యూరిటీస్ కింద మార్చేసుకుంటే మీ రిస్క్ అనేది తగ్గిపోతుంది గదా! మీ రిస్క్ తగ్గిపోయినప్పుడు మీరు సీఏఆర్ కూడా కొంచెం నార్మల్‌గా మెయింటైన్ చేస్తే సరిపోతుంది. ఈ సీఏఆర్ గురించి మనం నెక్స్ట్ బ్యాంకింగ్ క్లాసెస్‌లో నీట్‌గా డిస్కస్ చేసుకుందాం. సీఏఆర్ అంటే ఏంటి?
ఓకేనా? ఎస్ఎల్ఆర్ అంటే ఏంటి? సిఆర్ఆర్ అంటే ఏంటి? బాసెల్ రికమెండేషన్స్ ఏంటి? ఓకేనా? ఆర్‌బీఐ రికమెండేషన్స్ ఏంటి? వాటి రెండిటికి డిఫరెన్సెస్ ఏంటి అనేది మనం బ్యాంకింగ్ క్లాస్‌లో డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? సో చూడండి, మీరు సీఏఆర్‌ని ఇంప్రూవ్ చేసుకోవడానికి అసెట్ సెక్యూరిటైజేషన్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్, టు ఎన్ష్యూర్ ప్రాపర్ అసెట్ లయబిలిటీ మేనేజ్‌మెంట్. టు ఎన్ష్యూర్ ప్రాపర్ అసెట్ లయబిలిటీ మేనేజ్‌మెంట్. సో మీరు అసెట్ లయబిలిటీ మేనేజ్‌మెంట్ చేసుకోవడానికి కూడా ఇది బాగా యూజ్ అవుతుందనమాట. సో చూడండి, మీ క్యాపిటల్ 40 క్రోర్స్ ఉంది. మీ క్యాపిటల్ 40 క్రోర్స్ ఉంది. మీరు ఇష్యూ చేసిన లోను 40 క్రోర్స్ ఉంది. ఓకేనా? ఇప్పుడు మీరేం చేశారు? ఈ లోన్ మొత్తాన్ని గూడా సేల్ చేసేసారు. సెక్యూరిటీస్‌గా కన్వర్ట్ చేసేసారు. ఓకేనా? మళ్ళీ మీకేమొస్తాయి? క్యాష్ వచ్చేస్తాయి గదా! ఈ లోన్ మొత్తాన్ని గూడా సెక్యూరిటీస్‌గా కన్వర్ట్ చేసేసారు. సో, అంటే ఎస్పీవీ దగ్గర నుంచి మీకు డబ్బులొస్తాయి గదా! అంటే ఏం జరుగుతుందిక్కడ? లిక్విడిటీని మీరు పెంచుకుంటున్నారు. లిక్విడిటీని ఏం చేస్తున్నారు? పెంచుకుంటున్నారు. సో చూడండి, నెక్స్ట్ పాయింట్, టు ఇంప్రూవ్ లిక్విడిటీ. సో లిక్విడిటీ అనేది కూడా మీకు పెరుగుతుంది. నెక్స్ట్, రిస్క్ డైవర్సిఫికేషన్. రిస్క్ అనేది ఏమవుతుంది? డైవర్సిఫై అవుతుంది. అంటే ఎక్కువ రిస్కీగా ఉండే ఇన్వెస్ట్‌మెంట్‌లని, లేకపోతే ఎక్కువగా రిస్కీగా ఉండే అసెట్స్‌ని మీరేం చేస్తున్నారు? డైవర్సిఫై చేస్తున్నారు. లెస్ రిస్కీ చేసుకుంటున్నారు. నెక్స్ట్ చూడండి, సేమ్ లోన్ విత్ సేమ్ లయబిలిటీస్. ఇక్కడ మీరు 40,00,00,000 లోన్ ఇచ్చారు. వాటిని సెక్యూరిటీస్‌గా కన్వర్ట్ చేసి మళ్ళీ 40,00,00,000 డబ్బులు తెచ్చుకున్నారు. ఈ తెచ్చుకున్న డబ్బుల్ని అలానే ఉంచుతారా? లేదు గదా! ఏం చేస్తారు? మళ్ళీ లోన్స్ ఇష్యూ చేస్తారు. మళ్ళీ లోన్స్ ఇష్యూ చేస్తారు. అంటే ఇక్కడ లిక్విడ్ ఫ్లో అనేది ఎక్కువగా ఉందా? తక్కువగా ఉందా? చెప్పండి. లిక్విడ్ ఫ్లో అనేది ఎక్కువగా ఉందా? తక్కువగా ఉందా? ఎక్కువగా ఉంది గదా! ఎక్కువగా ఉంది గదా! సో దాని అర్థం చూడండి, ఒక రకంగా మీ దగ్గర 40,00,00,000 మాత్రమే డబ్బులున్నాయి క్యాపిటల్ రూపంలో. ఓకేనా? మీరు ఎంత లోన్ ఇవ్వగలిగారు? 80,00,00,000 ఇవ్వగలిగారు. అగైన్ మళ్ళీ ఏం చేస్తారు? దీన్ని మళ్ళీ సెక్యూరిటీస్‌గా ఇష్యూ చేసుకొని, మళ్ళీ 40 క్రోర్స్ మనీ తెచ్చుకొని, మళ్ళీ దాన్ని లోన్స్‌గా కన్వర్ట్ చేసుకుంటూ ఉంటారు. ఓకేనా? సో ఈ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. ఓకేనా? ఇన్వెస్టర్స్‌కి ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి? గుడ్ లిక్విడిటీ. సో ఇన్వెస్టర్స్‌కి లిక్విడిటీ అనేది బాగుంటుందన్నమాట. అంటే ఎవ్రీ ఇయర్ వాళ్ళకి కావాల్సిన ఇంట్రెస్ట్‌లు, ఓకేనా? అండ్ ఇంకేదన్నా డివిడెండ్‌లో, లేకపోతే ఇంకేదైనా బాండ్స్‌కి సంబంధించి ఏమన్నా రిటర్న్స్ అనేవి బాగుంటాయి. ఎందుకు? బ్యాంకులకి రీపేమెంట్ అనేది ప్రాపర్‌గా జరిగిపోతుంది గదా! డెటార్స్ దగ్గర నుంచి. ఓకేనా? సో కొంచెం రిస్క్ అనేది తక్కువగా ఉంటుంది. లిక్విడిటీ అనేది కొంచెం బాగుంటుంది. నెక్స్ట్, సేఫ్టీ. సేఫ్టీ. ఓకేనా? ఇక్కడ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ మీకేం చేస్తున్నాయి? స్టాండర్డ్స్‌ని బేస్ చేసుకొని రిస్కీ ఫండ్సా? నాన్ రిస్కీ ఫండ్సా? అని చెప్పైతే చెక్ చేసుకుంటున్నాయి గదా! అవునా కాదా? సో ఇక్కడ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ మంచి రేటింగ్ ఇచ్చాయనుకోండి, సేఫ్టీగా ఉన్నట్టా లేదా మీ ఇన్వెస్ట్‌మెంట్? సో సేఫ్టీగానే ఉంటుందన్నమాట. నెక్స్ట్, హై రిటర్న్స్. హై రిటర్న్. ఓకేనా? సో చూడండి, నార్మల్‌గా నార్మల్‌గా మీరెవరికన్నా అప్పిస్తే వడ్డీ అనేది ఎక్కువ తీసుకుంటారా? తక్కువ తీసుకుంటారా? జనరల్‌గా ఎక్కువగానే తీసుకుంటారు గదా! ఇక్కడ బ్యాంకులు గూడా మిగతా మిగతా వాటిలతో కంపేర్ చేస్తే, అంటే మిగతా ఇన్‌స్టిట్యూషన్స్‌తో కంపేర్ చేస్తే ఫినాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్ అనేవి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది కొంచెం ఎక్కువగా తీసుకుంటాయి. వాటిని ఎలాగో సేల్ చేసేసుంటారు గాబట్టి ఎస్పీవీస్ దగ్గర నుంచి ఇన్వెస్టర్స్‌కి కూడా రిటర్న్ అనేది ఎక్కువగానే వస్తుంది. ఓకేనా? సో అర్థమైందా? సో ఇది మనకి అసెట్ సెక్యూరిటైజేషన్‌లో ఉండే టాపిక్కు. సో నెక్స్ట్ చూడండి, ఇన్‌స్ట్రుమెంట్స్ ఆఫ్ సెక్యూరిటైజేషన్. ఓకేనా? సో సెక్యూరిటైజేషన్ చేసేటప్పుడు ఏ విధంగా చేయాలి? ఎలా చేయాలి? అనైతే మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? సో మీకు ఆల్రెడీ సెక్యూరిటైజేషన్ అంటే ఏంటో చెప్పున్నాను గదా! సో ఇప్పుడు మీరు సెక్యూరిటైజేషన్ ఇష్యూ చేస్తున్నారు. సో ఆ సెక్యూరిటీస్‌ని మీరు ఏ విధంగా ఇన్‌స్ట్రుమెంటైజేషన్ చేయాలి? అనేదైతే మనము ఇప్పుడు చూద్దాం. ఓకేనా? సో చూడండి, 2 బేసిస్ మీద మీరు ఇన్‌స్ట్రుమెంట్ ఆఫ్ సెక్యూరిటైజేషన్ అయితే చేసుకోవచ్చు. ఫస్ట్ బేసిస్ ఏంటి అంటే, ఆన్ ద బేసిస్ ఆఫ్ రిటర్న్స్ ఎర్న్డ్ బై ద ఇన్వెస్టర్స్. ఓకేనా? సో ఇన్వెస్టర్స్ ఏ విధంగా రిటర్న్స్‌ని ఎర్న్ చేస్తారు. సెకండ్ వచ్చేసి ఆన్ ద బేసిస్ ఆఫ్ సెక్యూరిటీ బ్యాకప్. ఓకేనా? సో సెక్యూరిటీకి బ్యాకప్ ఏంటి? ఓకేనా? సో ఫస్ట్‌ది ఆన్ ద బేసిస్ ఆఫ్ రిటర్న్స్ ఎర్న్డ్ బై ద ఇన్వెస్టర్స్‌లో ఫస్ట్ చూడండి, పాస్ త్రూ సర్టిఫికేట్. ఫస్ట్ మోడ్ ఏంటి? పాస్ త్రూ సర్టిఫికేట్. సెకండ్ మోడ్ ఏంటి? పే త్రూ సెక్యూరిటీస్. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, పాస్ త్రూ సర్టిఫికేట్ అంటే ఏంటో మనం డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? సో ఆరిజినేటర్ ఉన్నారు గదా! ఎవరు ఆరిజినేటరు? బ్యాంక్. అంటే బ్యాంక్‌లో ఉండే రిసీవబుల్స్‌నే గదా మనము సెక్యూరిటీస్‌గా కన్వర్ట్ చేసేది. ఓకేనా? సో ఈ ఆరిజినేటర్ ఏం చేస్తాడు?
ఎస్పీవీకి సెక్యూరిటీస్ని సేల్ చేస్తాడు. ఆరిజినేటర్ ఏం చేస్తాడు? ఎస్పీవీకి సెక్యూరిటీస్ని సేల్ చేస్తాడు. ఓకేనా? ఎస్పీవీ ఏం చేస్తుంది? ఈ సెక్యూరిటీస్ని ఇన్వెస్టర్స్ ఇస్తుంది. ఎస్పీవీ ఏం చేస్తుంది? ఇన్వెస్టార్కి ఈ సెక్యూరిటీస్ని అయితే సేల్ చేసేస్తుంది అనమాట. ఓకేనా? ఇక్కడ దాకా క్లియర్గా ఉన్నారు కదా. ఇప్పుడు ఏం జరుగుతుందో చూడండి. బ్యాంక్ ఆరిజినేటర్ యాజ్ వెల్ సర్వీసర్. ఓకేనా? బ్యాంక్ ఎవరు? ఆరిజినేటర్, సర్వీసర్. సర్వీసర్ అంటే ఏం చెప్పుకున్నాము? ఈ ప్రాసెస్ మొత్తాన్ని అడ్మినిస్టర్ చేసేది. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, అంటే డ్యూ డేట్ రోజు బ్యాంక్ ఏం చేయాలి? డ్యూ డేట్ కానివ్వండి, లేకపోతే ఇంట్రెస్ట్ పేయబుల్ డేట్ రోజు బ్యాంక్ ఏం చేయాలి? డెటార్స్ దగ్గర నుంచి అమౌంట్ కలెక్ట్ చేసుకోవాలి. అవునా కాదా? ఎస్పీవీకి వెళ్ళి డైరెక్ట్‌గా డెటార్స్ దగ్గర అమౌంట్ కలెక్ట్ చేసుకోదు. డెటార్స్ దగ్గర అమౌంట్ ఎవరు కలెక్ట్ చేసుకుంటారు? బ్యాంక్ కలెక్ట్ చేసుకుంటుంది. ఓకేనా? సో ఈ విధంగా బ్యాంక్ డెటార్స్ దగ్గర నుంచి అమౌంట్ కలెక్ట్ చేసుకుంటుంది. హియర్ డెటార్స్ విల్ బి కాల్డ్ యాస్ ఆబ్లిగేటర్స్. సో ఆబ్లిగేటర్స్ దగ్గర నుంచి బ్యాంక్ ఏం చేస్తుంది? అమౌంట్‌నైతే కలెక్ట్ చేసుకుంటుంది. ఓకేనా? ఈ కలెక్ట్ చేసుకున్న అమౌంట్ ఎంతైతే ఉందో ఆ మొత్తాన్ని కూడా ఎస్పీవీకి ఇచ్చేస్తుంది. ఎందుకు? అసెట్ ఎవరిది? ఎస్పీవీది కదా. హియర్ బ్యాంక్ ఈజ్ ఓన్లీ యాస్ సర్వీసర్ ఆర్ అడ్మినిస్టర్. ఓకేనా? సో ఇక్కడ అసెట్ ఎవరిదో దాని మీద వచ్చే క్యాష్ ఫ్లోస్‌ని ఎవరు ఎంజాయ్ చేయాలి? ఆళ్ళే ఎంజాయ్ చేయాలి. ఇక్కడ అసెట్ ఎవరిది? ఎస్పీవీది. అవునా కదా? సో దాని మీద వచ్చే క్యాష్ ఫ్లోస్ ఎవరు ఎంజాయ్ చేయాలి? ఈ పార్ట్ వదిలేసేయండి ఇక్కడ దాకా. క్యాష్ ఫ్లోస్ ఎవరు ఎంజాయ్ చేయాలి? ఎస్పీవీ ఎంజాయ్ చేయాలి. అవునా కదా? ఎస్పీవీ ఏం చేసింది? అసెట్‌ని ఇన్వెస్ట్‌మెంట్‌గా కన్వర్ట్ చేసి ఇన్వెస్టర్స్‌కి అమ్మేసింది. సో ఇన్వెస్టర్స్ రియల్ ఓనర్స్. కాబట్టి ఫైనల్‌గా క్యాష్ ఫ్లోస్ ఎవరు ఎంజాయ్ చేయాలి? ఇన్వెస్టర్స్ ఎంజాయ్ చేయాలి. ఓకేనా? సో వాట్ ఎవర్ క్యాష్ ఫ్లోస్ ఆర్ అరైజ్డ్ ఫ్రమ్ దిస్ అసెట్ ఆర్ ఫైనల్లీ గో త్రూ ద ఇన్వెస్టర్స్. హియర్ ద ఎస్పీవీ జస్ట్ పాస్ ద అమౌంట్. ఓకేనా? సో వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఎస్పీవీ ఇన్ దిస్ కేస్? జస్ట్ pass the amount which is received from the bank. We termed as obligator or servicer. ఓకేనా? సో ఇప్పుడు చూడండి. ఆబ్లిగేటర్ దగ్గర నుంచి బ్యాంక్ డబ్బులు తీసుకుంది. ఆ డబ్బులు బ్యాంక్ యూజ్ చేసుకోవచ్చా? యూజ్ చేసుకోకూడదు. ఎవరికి ట్రాన్స్ఫర్ చేయాలి? ఎస్పీవీకి ట్రాన్స్ఫర్ చేయాలి. ఎస్పీవీ ఏం చేస్తుంది? ఇన్వెస్టర్స్‌కి పాస్ చేసేస్తుంది. ఎస్పీవీ ఏం చేస్తుంది? ఇన్వెస్టర్స్‌కి పాస్ చేసేస్తుంది. ఓకేనా? ఇటువంటి సెక్యూరిటైజేషన్‌ని మనం ఏమంటాము? పాస్ త్రూ సర్టిఫికేట్ అంటాం. ఈ విధంగా సెక్యూరిటైజేషన్ గాని జరిగితే దీన్ని ఏమంటాం మనము? పాస్ త్రూ సర్టిఫికేట్ అంటాం. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. ఒక ₹300 బ్యాంక్ కలెక్ట్ చేసుకుంది. ఎవరి దగ్గర నుంచి? ఆబ్లిగేటర్స్ దగ్గర నుంచి ₹300 బ్యాంక్ కలెక్ట్ చేసుకుంది. యూజ్ చేసుకోవచ్చా బ్యాంక్? యూజ్ చేసుకోకూడదు. ఓకేనా? ఎవరికివ్వాలి? ఎస్పీవీకి ఇచ్చేయాలి. ఎవరికివ్వాలి? ఎస్పీవీకి ఇచ్చేయాలి. ఎస్పీవీ యూజ్ చేసుకోవచ్చా? యూజ్ చేసుకోకూడదు. ఎవరికివ్వాలి? ఎస్పీవీ ఇన్వెస్టర్‌కి ఇచ్చేసేయాలి. ఓకేనా? సో వాట్ ఎవర్ అమౌంట్ ఈస్ రిసీవ్డ్ ఫ్రమ్ ద బ్యాంక్ ఈస్ డైరెక్ట్‌లీ పాస్డ్ టు ద ఇన్వెస్టర్స్. బై హూమ్? ఎస్పీవీ. ఎవరు పాస్ చేయాలి? ఎస్పీవీ పాస్ చేయాలి. ఎవరికి పాస్ చేయాలి? ఇన్వెస్టర్‌కి పాస్ చేయాలి. అవునా కదా? ఇక్కడ మీరు ఎటువంటి డిస్టర్బెన్సెస్ చేయకూడదనమాట. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు ఈ 300లో కాంపోనెంట్స్ ఏముంటాయో చూద్దాం. ఈ 300లో ఒక ₹200 ఇంట్రెస్ట్. ఓకేనా? ఒక ₹70 ప్రిన్సిపల్ రీపేమెంట్, ₹30 ప్రీపేమెంట్ ఆఫ్ లోన్. ఓకేనా? సో కాంపోనెంట్స్ ఏంటి? ఇంట్రెస్ట్, ప్రిన్సిపల్ రీపేమెంట్, ప్రీపేమెంట్. ప్రీపేమెంట్ అంటే ఏంటి? లోన్ టెన్యూర్ కంటే ముందే క్లోజ్ చేసుకోవడం. కొంతమంది డెటార్స్ అలానే చేస్తూ ఉంటారు కదా. టెన్యూర్ 5 ఇయర్స్ ఉంటుంది. రీపేమెంట్ వచ్చేటప్పటికి థర్డ్ ఇయర్‌లోనే లోన్‌ని క్లోజ్ చేసుకుంటూ ఉంటారు కదా. అది. ఓకేనా? మొత్తం 300 వచ్చింది. అందులో 200 ఇంట్రెస్ట్ అనుకుందాం. ₹70 ఏంటి? ప్రిన్సిపల్ రీపేమెంట్. ఓకేనా? ₹30 ఏంటి? ప్రీపేమెంట్. యాక్చువల్‌గా ఈ ఇంట్రెస్ట్, ప్రిన్సిపల్ రీపేమెంట్ సైమల్టేనియస్‌గా జరుగుతూ ఉంటాయి ఈఎంఐస్ ద్వారా. ఓకేనా? సో ఈఎంఐస్ అంటే ఏంటి? ఈక్వల్ మంత్లీ ఇన్‌స్టాల్‌మెంట్స్ కదా. సో ఈఎంఐస్‌లో ఫస్ట్ ఎలా ఉంటుంది? ఇంట్రెస్ట్ పోర్షన్ ఎక్కువగా, ప్రిన్సిపల్ పోర్షన్ తక్కువగా ఉంటుంది.
ఓవర్ ద ఇయర్స్ ఏమవుతుంది? ఇంట్రెస్ట్ పోర్షన్ తగ్గిపోతూ వస్తుంది. ప్రిన్సిపల్ పోర్షన్ పెరుగుతూ వస్తుంది. మనము ఈ 300 ఎర్లీ స్టేజ్ ఆఫ్ ద అసెట్ క్రియేషన్ అనుకుందాం. ఆర్ ఎర్లీ స్టేజ్ ఆఫ్ ద అసెట్ సెక్యూరిటైజేషన్ అనుకుందాం. ఓకేనా? సో, ఇప్పుడు చూడండి. ఇక్కడ బ్యాంక్ ఏదైనా అమౌంట్ హోల్డ్ చేయొచ్చా? హోల్డ్ చేయడానికి వీలు లేదు. ఎందుకు? మొత్తాన్ని కూడా ట్రాన్స్‌ఫర్ చేసేసారు గదా! వీళ్ళ కాడుండే రిసీవబుల్స్ మొత్తాన్ని కూడా సెక్యూరిటీస్‌గా మార్చేసారు గదా! ఇంక ఈ రిసీవబుల్స్ ఎవరియి అవుతాయి? ఎస్‌పీవీ అవుతాయి. ఇప్పుడు సపోజ్ చూడండి. మీరు ఒక కార్‌ని వేరే పర్సన్‌కి అమ్మేశారు. ఓకేనా? సో, దాని ద్వారా వచ్చే క్యాష్ ఫ్లోస్ అన్నీ గూడా ఎవరికి పోవాలి? ఆ పర్సన్‌కే పోవాలా? లేకపోతే మీరు యూజ్ చేసుకుంటారా? ఆ కార్‌కి సంబంధించి డబ్బులు మీకొచ్చేసాయి గదా! ఇక్కడ గూడా అదే జరిగింది. రిసీవబుల్స్‌కి సంబంధించి డబ్బులు బ్యాంక్‌కొచ్చేసాయి. ఓకేనా? ఇంకా ఆ రిసీవబుల్స్ మీద ఏ క్యాష్ ఫ్లో వచ్చినా కూడా అది బ్యాంక్ హోల్డ్ చేయడానికి వీల్లేదు. ఎవరికివ్వాలి? ఎస్‌పీవీకివ్వాలి. ఓకేనా? ఇప్పుడు ఎస్‌పీవీ ఏం చేస్తుంది? వాట్ ఎవర్ అమౌంట్ ఈస్ రిసీవ్డ్ ఫ్రమ్ ద బ్యాంక్ షుడ్ బి పాస్డ్ టు ద ఇన్వెస్టర్స్. ఖచ్చితంగా ఎంత అమౌంట్ అయితే రిసీవ్ చేసుకుందో అంత అమౌంట్‌ని కూడా ఇన్వెస్టర్స్‌కి పాస్ చేయాలి. ఎందుకు? హియర్ ఎస్‌పీవీ డు నాట్ హోల్డ్ ఎనీ సెక్యూరిటీ. ఎస్‌పీవీ ఏ సెక్యూరిటీని కూడా ఇక్కడ హోల్డ్ చెయ్యట్లేదు. ఓకేనా? ఏ సెక్యూరిటీని కూడా ఇక్కడ హోల్డ్ చెయ్యట్లేదు ఎస్‌పీవీ. అంతా కూడా ఇన్వెస్టర్స్‌కి ఇచ్చేసింది. ఓకేనా? సో, 300 రిసీవ్ చేసుకుంది. మీరు కూడా ఏం చేయాలి? 300 ఇన్వెస్టర్‌కి ఇచ్చేసేయాలి. ఓకేనా? దీన్నేమంటామంటే మనం పాస్ త్రూ సర్టిఫికేట్ అంటాం. ఏమంటాము? పాస్ త్రూ సర్టిఫికేట్. అర్థమైందా? ఇప్పుడు చూడండి. పే త్రూ సెక్యూరిటీ. ఇదేం లేదు. జస్ట్ ఇంట్రెస్ట్ పోర్షన్ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే మీరు ఇన్వెస్టర్స్‌కి పాస్ చేస్తారు. ఓకేనా? సో, వాట్ ఎవర్ ద ఇంట్రెస్ట్ పోర్షన్ ఈస్ హావింగ్ టు ద అమౌంట్ రిసీవ్డ్ ఫ్రమ్ ద బ్యాంక్ ఈస్ ఓన్లీ ట్రాన్స్‌ఫర్డ్ టు ద ఇన్వెస్టర్. ఓకేనా? సో, ఇక్కడ 300 ఉంది. 300 మీరు బ్యాంక్ నుంచి రిసీవ్ చేసుకున్నారు. ఓకేనా? అందులో ఇంట్రెస్ట్ పోర్షన్ ఎంతుంది? 200 గదా! దాన్ని మాత్రమే మీరు ట్రాన్స్‌ఫర్ చేయాలి. ఓకేనా? సో, ఇక్కడ పీరియాడికల్‌గా ఓన్లీ ఇంట్రెస్ట్ పేమెంట్ మాత్రమే ఉంటుంది. అట్ ద టైమ్ ఆఫ్ మెచ్యూరిటీ ఆఫ్ ద సెక్యూరిటీ ప్రిన్సిపల్ అమౌంట్‌ని మనం రీపే చేస్తాం. అర్థమవుతుందా? సో, ఫస్ట్ దాంట్లో పాస్ త్రూ సర్టిఫికేట్‌లో ఏం జరుగుతుంది అంటే ఎవ్రీ ఇయర్ ఇంట్రెస్ట్, ప్రిన్సిపల్ ఇన్వెస్టర్‌కి రీపే చేసేస్తూ ఉంటాం. పే త్రూ సెక్యూరిటీస్‌లో ఏం జరుగుతుంది? ఎవ్రీ ఇయర్ ఇంట్రెస్ట్ మాత్రమే రీపే చేస్తాము. ఫైనల్‌లో అంటే టెర్మినల్ ఇయర్‌కొచ్చేటప్పటికి మనం ప్రిన్సిపల్ అమౌంట్ ఇచ్చేస్తాం. సార్, ఇప్పుడు బ్యాంకు ఎస్‌పీవీకి పే త్రూ సెక్యూరిటీస్‌లో 200 ట్రాన్స్‌ఫర్ చేయాలా? లేదు. అలా కాదు. బ్యాంక్ ఎంత రిసీవ్ చేసుకుందో అంత మొత్తాన్ని కూడా ఎస్‌పీవీకి ట్రాన్స్‌ఫర్ చేయాలి. ఇందాకే కార్ ఎగ్జాంపుల్ చెప్పాను గదా! ఎందుకు? అసెట్ ఓన్డ్ బై ద ఎస్‌పీవీ హియర్. ఇక్కడ అసెట్ ఎవరిది? ఎస్‌పీవీది. బ్యాంక్ జస్ట్ అడ్మినిస్ట్రేటర్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. మీ మీ కార్‌ని మీరు ఇంకొక పర్సన్‌కిచ్చారు. అతను హైర్‌కి తోలుకున్నాడు కార్‌ని. ఓకేనా? దాని ద్వారా వచ్చే డబ్బులు అతను తీసుకుంటాడా? మీరు తీసుకుంటారా? అసెట్ ఓనర్ ఎవరు? మీరు కదా! సో, మీరు తీసుకోవాలి. ఓకేనా? అతనికి తగ్గ రెమ్యునరేషన్ ఏదో అతను తీసుకొని గమ్ముగైపోతాడు. ఇక్కడ కూడా అంతే. బ్యాంక్ ఆ సర్విస్ చేసినందుకు సమ్ రెమ్యునరేషన్ తీసుకుంటుంది. రిమైనింగ్ దాని మొత్తాన్ని కూడా ఎస్‌పీవీకి ట్రాన్స్‌ఫర్ చేసేస్తుంది. ఓకేనా? ఇక్కడ అజంప్షన్ ఏందంటే బ్యాంక్ ఏం రెమ్యునరేషన్ తీసుకోవట్లేదు అనుకోండి. సో, బ్యాంక్ 300 రిసీవ్ చేసుకుంది కదా! ఆబ్లిగేటర్స్ దగ్గర నుంచి. ఆ 300 కూడా ఎస్‌పీవీకి ట్రాన్స్‌ఫర్ చేసేస్తుంది. బట్ ఎస్‌పీవీ ఇన్వెస్టర్స్‌కి ఎంత ట్రాన్స్‌ఫర్ చేస్తుంది? ఓన్లీ ఇంట్రెస్ట్ అమౌంట్‌ని మాత్రమే ట్రాన్స్‌ఫర్ చేస్తుంది పే త్రూ సెక్యూరిటీస్‌లో. ఓకేనా? అర్థమవుతుందా? సో, ఓన్లీ ఇంట్రెస్ట్ అమౌంట్ అంటే 200 మాత్రమే ట్రాన్స్‌ఫర్ చేస్తుంది. మరి రిమైనింగ్ 100 ఏం చేస్తుంది సార్? రిమైనింగ్ 100ని షార్ట్ టర్మ్ లోన్స్‌లో రీఇన్వెస్ట్‌మెంట్ చేస్తుంది. ఆర్ షార్ట్ టర్మ్ సెక్యూరిటీస్‌లో రీఇన్వెస్ట్‌మెంట్ చేస్తుందన్నమాట. ఓకేనా? సో, ఈ విధంగా చేసేదాన్ని మనం ఏమంటామంటే డీసింక్రనైజేషన్ అంటాం. ఓకేనా? సో, మీకు డీసింక్రనైజేషన్ ఎక్కడ కనిపిస్తుందంటే పే త్రూ సర్టిఫికేట్స్‌లో కనిపిస్తుంది. డీసింక్రనైజేషన్. ఓకేనా? అర్థమైందా? రెండిటికి డిఫరెన్స్ అర్థమైందా? బట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఎక్కువగా పాస్ త్రూ సర్టిఫికేట్సే ఇష్యూ చేస్తుంటారనమాట. ఓకేనా? పే త్రూ సెక్యూరిటీస్ అనేవి ఎక్కువగా ఇష్యూ చేయరు. ఓకేనా? అర్థమైందా?
అర్థమైందా? సో, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే, వాట్ ఎవర్ అమౌంట్ ఈస్ రిసీవ్డ్ ఫ్రమ్ ద బ్యాంక్ ఈస్ ట్రాన్స్‌ఫర్డ్ టు ఇన్వెస్టర్స్ అయితే పాస్ త్రూ సర్టిఫికేట్. ఓన్లీ ఇంట్రెస్ట్ పోర్షన్ ఆఫ్ ద అమౌంట్ రిసీవ్డ్ ఫ్రమ్ ద బ్యాంక్ ఈస్ ట్రాన్స్‌ఫర్డ్ టు ఇన్వెస్టర్స్ అయితే పే త్రూ సెక్యూరిటీస్. సో, డీసింక్రనైజేషన్ ఎక్కడుంటుంది అంటే మీకు పే త్రూ సెక్యూరిటీస్‌లో ఉంటుంది. క్లియరా ఇక్కడి దాకా? నెక్స్ట్ చూడండి. ఆన్ ద బేసిస్ ఆఫ్ బ్యాకప్ ఆఫ్ సెక్యూరిటీస్. ఓకేనా? సో, చూడండి జనరల్‌గా, జనరల్‌గా, జనరల్‌గా మీరు బ్యాంక్‌కి వెళ్లి లోన్ తీసుకోవాలనుకుంటున్నారు. మీరు బ్యాంక్‌కి వెళ్లి లోన్ తీసుకోవాలి అని అనుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాంక్ వాళ్ళు ఏమడుగుతారు? కొల్లాటరల్ అడుగుతారు గదా! అంటే ఏదో ఒక సెక్యూరిటీ అడుగుతారు గదా! ఓకేనా? మీరేం చేస్తారు సెక్యూరిటీ అడిగితే? మీ దగ్గరుండే గోల్డ్ గాని, లేకపోతే మీ దగ్గరుండే వెహికల్స్ కానీ, ఓకేనా? కారు, వెహికల్స్ ఉంటాయి గదా! ఆ వెహికల్స్ కానీ, లేదు అంటే మీ దగ్గర ఏదన్నా షేర్స్ ఉంటే ఆ షేర్లు గాని, మ్యూచువల్ ఫండ్స్ ఉంటే ఆ మ్యూచువల్ ఫండ్స్ కానీ, ఓకేనా? లేదు అంటే మీ దగ్గర హౌస్ ఉంటే ఆ హౌస్ కానీ, ల్యాండ్ ఉంటే ఆ ల్యాండ్ గాని సెక్యూరిటీగా చూపిస్తారా లేదా? సెక్యూరిటీగా చూపిచ్చి లోన్ తీసుకుంటారు. ఇక్కడ ఇన్వెస్టర్స్ కూడా ఏం చేస్తారు అంటే, వాళ్ళు ఈ అసెట్ సెక్యూరిటైజేషన్‌లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు వాట్ ఆర్ ద వాట్ పోర్షన్ ఆఫ్ సెక్యూరిటీస్ ఆర్ బ్యాక్డ్ అప్ విత్ అసెట్ అండ్ వాట్ పోర్షన్ ఆఫ్ సెక్యూరిటీస్ ఆర్ బ్యాక్డ్ అప్ విత్ మార్టగేజ్ అనేదైతే చూస్తారనమాట. ఓకేనా? ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మార్టగేజ్ అంటే ఏంటి? అసెట్ అంటే మీకు తెలుసు. అసెట్ అంటే మీకు తెలుసు. ఆస్తులు. మరి మార్టగేజ్ అంటే ఏంటి? మార్టగేజ్ అంటే ఏంటి? సో, ఇక్కడ మీరు 2 టెర్మినాలజీస్ తెలుసుకోవాలి. ఎలాగో మార్టగేజ్ తెలుసుకుంటున్నారు కాబట్టి ప్లెడ్జ్ గురించి కూడా తెలుసుకోండి. ఓకేనా? మార్టగేజ్ అంటే ఏంటి అంటే, టైటిల్ డీడ్స్‌ని మాత్రమే ట్రాన్స్‌ఫర్ చేస్తే అది మార్టగేజ్ అవుతుందనమాట. అంటే అసెట్ ఎంజాయ్‌మెంట్ ఎవరు చేస్తారంటే మనమే చేస్తాం. అలా కాకుండా అసెట్ మొత్తాన్ని ట్రాన్స్‌ఫర్ చేసామనుకోండి దాన్నేమంటాము? ప్లెడ్జ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. మీరు గోల్డ్ పెట్టి లోన్ తీసుకుంటున్నారనుకోండి. అది ప్లెడ్జ్ అవుతుంది. ఎందుకు? గోల్డ్ మొత్తాన్ని గూడా బ్యాంక్ వాళ్ళకిచ్చేస్తారు. అంతేకాని గోల్డ్ కొన్న డాక్యుమెంట్‌ని ఇస్తారా? లేదు కదా! గోల్డ్‌ని బ్యాంకోడికిచ్చి మీరు బ్యాంక్ వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటారు. అది ప్లెడ్జ్. ఇక్కడ ప్లెడ్జ్‌లో అసెట్ ట్రాన్స్‌ఫర్ జరుగుతుంది. ప్లెడ్జ్‌లో ఏం జరుగుతుంది? అసెట్ ట్రాన్స్‌ఫర్ జరుగుతుంది. మోరోవర్ మార్టగేజ్ వచ్చేటప్పటికి అలా కాదనమాట. అసెట్ ట్రాన్స్‌ఫర్ జరగదు. ఓకేనా? అసెట్ డాక్యుమెంట్స్ మాత్రమే ట్రాన్స్‌ఫర్ అవుతాయి. ఇంకొక విధంగా చెప్పాలంటే టైటిల్ డీడ్స్ ఆఫ్ ద అసెట్ మాత్రమే ట్రాన్స్‌ఫర్ అవుతుందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ హౌసింగ్ లోను. మీరు హౌసింగ్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారు. ఇల్లు మొత్తాన్ని బ్యాంక్‌లో పెట్టేసి డబ్బులు తీసుకుంటారా? కాదు గదా! ఇంటి కాగితాల్ని మాత్రమే బ్యాంక్‌లో బెడతారు. దాన్ని బేస్ చేసుకొని మీరు లోన్ తీసుకుంటారు. ఓకేనా? సో, ఇక్కడ సెక్యురిటైజేషన్ జరిగేటప్పుడు ఆ సెక్యూరిటీస్ అసెట్ బ్యాక్డా, మార్టగేజ్ బ్యాక్డా అని చెప్పి ఇన్వెస్టర్స్ చూసుకుంటారనమాట. ఓకేనా? ఇక్కడ, ఇక్కడ అసెట్ బ్యాక్డ్ అనుకోండి. అసెట్ బ్యాక్డ్ అనుకోండి. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే వాళ్ళకి ఆబ్లిగేటర్‌తో పని లేదు. వాళ్ళకంటే ఇన్వెస్టర్స్‌కి. ఓకేనా? అప్పులు ఎవరు ఉన్నారు? ఏ బ్యాంక్ ఆరిజినేట్ చేస్తుంది? ఎస్‌పీవీ ఎవరు? ఇవేం అవసరం లేదు అసెట్ బ్యాక్డ్ అయితే. ఈవెన్ దో మార్టగేజ్ బ్యాక్డ్ అయినా. ఓకేనా? ఇక్కడ వాళ్ళేం చూసుకుంటారు అంటే వాల్యూ ఆఫ్ ద అసెట్ చూసుకుంటారు. ఓకేనా? అసెట్ వాల్యూ ఎంతుంది? మనం ఇన్వెస్ట్ చేయొచ్చా? చేయలేమా? ఓకేనా? ఎందుకు అసెట్ వాల్యూ ఎక్కువగా ఉంటే వీళ్ళకి ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రాఫిట్ అనమాట. వాళ్ళు ప్రాఫిట్ జోన్‌లో ఉంటారు. అసెట్ వాల్యూ తక్కువగా ఉందనుకోండి లాస్ జోన్‌లో ఉంటారనమాట. ఓకేనా? సేమ్ వే మార్టగేజ్ బ్యాక్డ్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. మీరు ఇక్కడ ఏం చేస్తారు అంటే, ఈ విధంగా సెక్యురిటైజేషన్ చేసేటప్పుడు పూల్ చేస్తారనమాట. పూల్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ విధంగా పూల్ చేస్తారో చూడండి. పూలింగ్ ఆఫ్ అసెట్ అనేది జరుగుతుంది. సో, ఏ విధంగా పూల్ చేస్తారో చూడండి. ఒక 100 అంటే 100 ఆబ్లిగేటర్స్ ఉంటారు. ఈ 100 ఆబ్లిగేటర్స్ ఏం చేస్తున్నారు అంటే వాళ్ళది రూరల్ ఏరియా అనుకోండి. వాళ్ళ రూరల్ ఏరియాలో ఒక 2 ఏకర్స్ ల్యాండ్‌ని వాళ్ళు మార్ట్‌గేజ్ చేసి లోన్ తీసుకున్నారు. ఇప్పుడు బ్యాంక్ ఏం చేస్తుంది? బ్యాంక్ ఏం చేస్తుంది అంటే, ఈ మార్ట్‌గేజ్ అంటే ఎవరైతే రూరల్ ఏరియాస్‌లో 2 ఏకర్స్ ల్యాండ్‌ని మార్ట్‌గేజ్ చేసి లోన్ తీసుకోనున్నారో, వాళ్ళ రిసీవబుల్ అమౌంట్ మొత్తాన్ని కూడా ఒక పూల్ చేసి దాన్ని సెక్యూరిటీగా కన్వర్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 100 అప్లికేటర్స్ ఒక్కొక్కరు 20,00,000 తీసుకున్నారనుకోండి. ఒక్కొక్కరు 20,00,000 తీసుకున్నారనుకోండి.
ఓకేనా? సో, ఈ ఈ పూల్ వాల్యూ ఎంతవుతుంది? 20 క్రోర్స్ అవుతుంది. అంటే 20 క్రోర్స్‌కి సెక్యూరిటీ అయితే ఇష్యూ చేస్తారు. ఓకేనా? నెక్స్ట్ ఇంకొక 100 ఆబ్లిగేటర్స్ వీళ్ళు మంచి క్యాపిటల్ సిటీలో ఉన్నారు. హైదరాబాదు, చెన్నై, బెంగుళూరు అట్లాంటి క్యాపిటల్ సిటీలో ఉన్నారు. వీళ్ళు కూడా 2 ఏకర్స్ ల్యాండ్‌ని మార్ట్‌గేజ్ చేసి లోన్ తీసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు కూడా 20,00,000 తీసుకున్నారనుకుందాం. ఓకేనా? వీళ్ళేమో రూరల్ ఏరియాలో ఉండే ల్యాండ్‌ని మార్ట్‌గేజ్ చేసి లోన్ తీసుకున్నారు. వీళ్ళేమో క్యాపిటల్ సిటీస్‌లో ఉండే ల్యాండ్‌ని మార్ట్‌గేజ్ చేసి లోన్ తీసుకున్నారు. యాస్ ఎ ఇన్వెస్టర్ మీరు ఏ సెక్యూరిటీలో ఇన్వెస్ట్ చేస్తారు? రూరల్ ఏరియాలో ఉండే సెక్యూరిటీస్‌లో ఇన్వెస్ట్ చేస్తారా? క్యాపిటల్ ఏరియాలో ఉండే సెక్యూరిటీస్‌లో ఇన్వెస్ట్ చేస్తారా? యాస్ ఎ ఇన్వెస్టర్ చెప్పండి. చెప్పండి. ఏం చేస్తారు? ఆబ్వియస్‌గా క్యాపిటల్ ఏరియాలో ఉండే సెక్యూరిటీస్‌లో మీరు ఇన్వెస్ట్ చేస్తారు. ఎందుకు? ఎందుకు? వాల్యూ అనేది పెరుగుతుంది గదా! పెరుగుతుంది కదా! సో, ఈ విధమైన క్లాసిఫికేషన్ కోసం మీరేం చేస్తుంటారు? అసెట్ బ్యాక్డ్, మార్ట్‌గేజ్ బ్యాక్డ్ అని చెప్పి సెక్యూరిటీస్‌నైతే మీరు డివైడ్ చేసుకుంటూ ఉంటారు. ఓకేనా? అర్థమైందా? సో, నెక్స్ట్ చూడండి సింపుల్‌గా చెప్పుకోవాలంటే ఏ సెక్యూరిటీస్‌కైతే అసెట్ బ్యాకప్ ఉంటుందో దాన్ని అసెట్ బ్యాక్డ్ అంటారు. ఏ సెక్యూరిటీస్‌కైతే మార్ట్‌గేజ్ బ్యాకప్ ఉంటుందో దాన్ని మార్ట్‌గేజ్ బ్యాక్డ్ అంటారు. ఓకేనా? సో, ఫ్రీక్వెంట్‌గా మీరు ఈ టాపిక్ మీద సెక్యూరిటైజేషన్ టాపిక్ మీద మీరు ఎక్కువ బిట్స్‌నైతే చూస్తూ ఉంటారనమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇంకొక చిన్న టాపిక్ ఉంది. అది చెప్పుకుంటే అయిపోతుంది. ఓకేనా? విత్ రికోర్స్ సెక్యూరిటైజేషన్ వితౌట్ రికోర్స్ సెక్యూరిటైజేషన్. విత్ రికోర్స్ సెక్యూరిటైజేషన్, వితౌట్ రికోర్స్ సెక్యూరిటైజేషన్. ఓకేనా? సో, ఇది గాని మీరు తెలుసుకున్నారంటే మీకయిపోతుంది. ఓకేనా? ఇప్పుడు చూడండి బ్యాంకులు ఏం చేస్తాయి? వాటి రిసీవబుల్స్‌ని ఎస్‌పీవీస్‌కి సేల్ చేసేస్తాయి గదా! బ్యాంకులు ఏం చేస్తాయి రిసీవబుల్స్‌ని? ఎస్‌పీవీకి సేల్ చేసేస్తాయి. ఎస్‌పీవీ ఏం చేస్తుంది? ఇన్వెస్టర్స్‌కి సేల్ చేసేస్తుంది. ఇక్కడి దాకా మీకు బానే క్లియర్‌గానే అర్థమైంది. ఇప్పుడు రిసీవబుల్స్ ఎక్కడుంటారు? బ్యాంక్‌లో ఉంటారు గదా! వాళ్ళని సేల్ చేసేసి బ్యాంక్ డబ్బులు చేసుకుంది. ఓకేనా? వాళ్ళని సేల్ చేసేసి బ్యాంక్ డబ్బులు చేసుకుంది. ఎస్‌పీవీ గూడా ఏం చేసింది వాటిల్ని పైన చెప్పుకున్న మెథడ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్‌లుగా మార్చేసి ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి డబ్బులు తీసేసుకుంది. క్లియర్ ఇక్కడికి. ఇబ్బందేం లేదు. హ్యాపీగా ఉంది. హ్యాపీగా ఉంది. కానీ ఇక్కడ ఒక ప్రాబ్లమ్ అయితే ఉంది. ఏంటి ఆ ప్రాబ్లమ్? డెటార్స్ అందరూ మంచోళ్ళేనా? చెప్పలేం గదా! డెటార్స్ అందరూ మంచోళ్ళేనా? చెప్పలేం గదా! ఏం జరుగుతుంది? ఆళ్ళు రీపేమెంట్ చెయ్యొచ్చు. రీపేమెంట్ చెయ్యకపోవచ్చు. అంటే ఇక్కడ రిస్క్ అనే ఫ్యాక్టర్ ఉందా లేదా? ఖచ్చితంగా రిస్క్ అనే ఫ్యాక్టర్ ఉంది. ఓకేనా? సో, ఆ రిస్క్ అనేది బ్యాంకే ఉంచుకుంటే అంటే నా డెటార్స్‌కి నేను హామీ ఇస్తాను. వాళ్ళ దగ్గర నుంచి నేను రీపేమెంట్ తీసుకొని నీకు పే చేస్తాను అని ఎస్‌పీవీకి చెప్పిందనుకోండి. అది విత్ రికోర్స్ సెక్యూరిటైజేషన్. ఓకేనా? సో, వెన్ రిస్క్ బేర్ బై ద బ్యాంక్ ఇట్ ఈస్ ఏ విత్ రికోర్స్ సెక్యూరిటైజేషన్. ఈ సిట్యుయేషన్‌లో ఎస్‌పీవీకి ప్రాఫిట్ మార్జిన్ అనేది తక్కువగా ఉంటుంది. ఎందుకు? రిస్క్‌ని అలాంగ్ విత్ బ్యాంక్‌తో పంచుకుంటుంది గదా! ఇంకొక రకంగా చెప్పుకోవాలంటే రిస్క్‌ని తగ్గించుకుంటుంది గదా! ఎస్‌పీవీ రిస్క్‌ని తగ్గించుకుంటుంది గదా! ఎస్‌పీవీ రిస్క్‌ని తగ్గించుకుంటుంది అంటే దాని అర్థం ఏంటి? దానికొచ్చే ప్రాఫిట్ కూడా తక్కువగా ఉంటుంది. సో, వేర్ రిస్క్ ఈస్ హై, రిటర్న్ ఈస్ హై. రిస్క్ ఈస్ లో, రిటర్న్ ఈస్ లో. సో, ఇక్కడ ఏం చేస్తున్నారు? ఈ సిట్యుయేషన్‌లో ఏం చేస్తున్నారు? విత్ రికోర్స్ సెక్యూరిటైజేషన్‌లో బ్యాంక్ ఏం చేస్తుంది? హామీ ఇస్తుంది. ఓకేనా? ఇండెమ్నిటీ చేస్తుంది. ఏమని? నా డెటార్స్ దగ్గర నుంచి నేను కలెక్ట్ చేసుకొని ఇస్తాను. ఓకేనా? వాళ్ళు గాని పే చెయ్యకపోతే నేను
యూజ్ అయిన డెట్ టూల్స్ వాడి నేను వాళ్ళ దగ్గర నుంచి రీపేమెంట్ తీసుకొని మీకిస్తాను అని చెప్తుంది. అంటే రిస్క్ అట్రిబ్యూటెడ్ విత్ ద బ్యాంక్. ఇక్కడ రిస్క్ ఎవరికుంది? బ్యాంక్‌కుంది. అవునా కాదా? అవునా కాదా? అంటే ఎస్‌పీవీ ఏం చేస్తుంది రిస్క్‌ని? బ్యాంక్‌కొదిలేసింది. ఏ రిస్క్? రీపేమెంట్ రిస్క్. బ్యాంక్‌కొదిలేసింది. దానికి కాను ఎస్‌పీవీకి ప్రాఫిట్ మార్జిన్ అనేది కొంచెం తగ్గుతుంది. ఓకేనా? ఇది విత్ రికోర్స్ సెక్యురిటైజేషన్. నెక్స్ట్ వితౌట్ రికోర్స్ సెక్యురిటైజేషన్. దీని అర్థం ఏంటి అంటే, నా డెటార్స్‌ని నీకిచ్చేసాను. ఇంకా వాళ్ళ దగ్గర నుంచి కలెక్షన్ చేసుకుంటావో, నువ్వు అడిగి తెచ్చుకుంటావో, ఏమైనా నీ ఇష్టమే. నాకేం సంబంధం లేదు అని చెప్పిందనుకోండి బ్యాంకు. అది వితౌట్ రికోర్స్ సెక్యురిటైజేషన్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పిన కార్ ఎగ్జాంపులే చూడండి. మీరు కార్‌ని అమ్మేశారు. ఓకేనా? మీరు కార్‌ని అమ్మేటప్పుడు ఏం చెప్పారంటే దానికేదన్నా చిన్న చిన్న రిపేర్స్, ఏమన్నా మెయింటెనెన్స్ కావాలంటే 1 ఇయర్ వరకు నేను చేసిస్తానన్నారనుకోండి. దాన్నేమంటాము? విత్ రికోర్స్ అంటాం. అలా కాకుండా కార్ నీకు అమ్మేసాను. నువ్వేం కావాలన్నా నువ్వే తెచ్చుకో అన్నామనుకోండి. అది వితౌట్ రికోర్స్. ఓకేనా? సో, ఇక్కడ విత్ రికోర్స్‌లో రిస్క్ అనేది ఎవరి దగ్గరుంటుంది? బ్యాంక్ దగ్గరుంటుంది. వితౌట్ రికోర్స్‌లో రిస్క్ ఆఫ్ రీపేమెంట్ ఎవరి దగ్గరుంటుంది? ఎస్‌పీవీ దగ్గరుంటుంది. ఫైనల్‌గా వీళ్ళిద్దరు ఎవరికి సమాధానం జెప్పాలి? ఇన్వెస్టర్‌కి సమాధానం చెప్పాలి. ఓకేనా? సో, ఇది మనకి అసెట్ సెక్యురిటైజేషన్. ఓకేనా? సో, అర్థమైంది గదా! నెక్స్ట్ దీనికి సంబంధించిన మెటీరియల్‌ని మనము మన వాట్సాప్ ఛానెల్‌లో పెడుతున్నామనమాట. ఓకేనా? సో, మీరు ఈ వీడియో మొత్తం చూడండి. త్రూ ఔట్ ద క్లాస్ ఈ వీడియో మొత్తం చూడండి. మన మెటీరియల్ అనేది ఎక్కువగా షార్ట్‌కట్ బేస్డ్‌లో ఉంటుందనమాట. ఓకేనా? సో, మీకు మన మెటీరియల్లు క్లియర్‌గా అర్థం కావాలంటే మీరు ఈ క్లాస్‌ని బాగా చూడండి అండ్ నోట్ మేకింగ్ చేసుకోండి. ఓకేనా? సో, తర్వాత ఈ క్లాస్ గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.